రెంటచింతల గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి వదలకుండా ప్రతి హామీని నెరవేరుస్తుందని, పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ కుడి కాలువ చైర్మన్ పులుకూరి కాంతారావు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గొంటు సుమంత్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు అబ్బిరెడ్డి, బి రామకృష్ణ, వై కేశవరెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగాన్ని మనం గాడిలో పెట్టి రైతులకు కావాల్సిన ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, సీడ్స్ కానీ, లోన్స్ కానీ వివిధ బ్యాంకుల నుంచి అవి ఇస్తూ ఉన్నాం. ట్రాక్టర్లు కానీ, చేత పనిముట్లు కానీ, డైవాన్ స్ప్రేయర్లు కానీ, టార్పాలిన్ పట్టాలు కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ. సో ఈ డిపార్ట్మెంట్ అన్ని కూడా మనం యాక్టివేట్ చేసి వివిధ రకాలైన రుణాలు మనం రైతులకు ఇచ్చేలైతే ఆదుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. సో అందుకనే మనం ఈరోజు ఒకసారి ఆలోచించాలి. సుపరిపాలనలో తొలి అడుగు. ఇప్పుడు తల్లికి వందనం ఏమీ చేయలేదు అని ఏదో కాయగూరలు మాట్లాడుతున్నారు. అన్న క్యాంటీన్లో ఎవరు తెచ్చారు? మేఘా తెచ్చింది. రాజధాని ఎవరు కడుతున్నారు? ఇది ప్రభుత్వం కాదు కట్టేది. తల్లికి వందనం ఎవరిచ్చారు? గ్యాస్ కనెక్షన్స్ ఎవరిచ్చారు? తర్వాత రేపు ఆగస్టు 15 ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఎవరిస్తున్నారు? అన్నదాత సుఖీబాబు ఎవరిస్తున్నారు? మేమే కదా. పెన్షన్లు 3,000 నుంచి 4,000 ఎవరు పెంచారు? అది కూడా మేము అధికారంలో రాకముందే మేము జూన్లో అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే ఇచ్చాం. యువతకు ఉద్యోగాలు లేవు. బట్ ఈరోజు 20 లక్షల ఉద్యోగాల ధ్యేయంగా కూడా లోకేష్ బాబు గారు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సో అందుకని మేమందరం కూడా గ్రామాలకు వెళ్ళినప్పుడు మంచి రెస్పాన్స్ ఉంది ప్రజల్లో. అమ్మఒడి కింద ఎంతమందికి ఇచ్చారమ్మా అంటే ఒక్కరికి ఇచ్చారని చెప్పారు. ఇంట్లో 5గురున్నా 6గురున్నా. తల్లికి వందన కింద ఎంతమంది ఇచ్చారంటే ఇంట్లో 5గురున్నా 6గురున్నా అందరికి ఇచ్చారని చెప్పారు. వైసీపీ వాళ్ళే చెప్పారు మేము గ్రామాలకు వెళ్ళాం. సో ఇది ప్రభుత్వ తీరు, ప్రభుత్వ విధానం, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం అమలు వచ్చే తీరు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయటం. ఇంకా బెదిరించాలని చూస్తే అది నడవనేవో సాగనేవో. మీ లక్ష్యం మరలా మేము వస్తే అది చేస్తాం, జగన్ 2 చూపెడతాం, జగన్ 3 చూపెడతాం అంటే ఇది సినిమాగా చూపెట్టడానికి. మన ఆర్థికంగా రాజకీయంగా పెద్దపెట్టి వేసి గౌరవించేదాన్ని మాట్లాడదు. కానీ మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మేము డైవర్ట్ కావాల్సిన అవసరం లేదు. మరలా అధికారంలోకి వస్తామని కలలు మాత్రం కనొచ్చు. ఇంకా చాలా కేసులోనే బయటికి రావాల్సింది. అప్పుడే ఏమైంది? చాలా ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం. ఇంకా ఇసుక ఉంది, ఇంకా ల్యాండ్స్ ఉన్నాయి. మాఫియాలు మీరు చేసిన ఇంటర్నేషనల్ మాఫియాలు, మీరు మామూలు వ్యక్తులు కాదు, అవన్నీ కూడా బయటికి తీసేది. దీంట్లో ఈ ప్రభుత్వం ఉందనుకున్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఈ మండలం కూడా చూస్తే రెంటచింతల మండలం మనం కూడా ఎన్నికల్లో బాగా పనిచేశారు. మెజార్టీ చాలా గ్రామాల్లో కూడా తెచ్చి మండలం కూడా మెజార్టీ తెచ్చారు. కార్యకర్తలు కూడా, ఎందుకంటే నాకు 30-45 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది కొంతమందిలో. సో కష్టపడి పనిచేసే కార్యకర్త కూడా బ్రహ్మారెడ్డి గారు, నేను తప్ప అన్నదానంలాగా ఉంటాం. అదేవిధంగా బుగ్గవాగు రిజర్వాయర్ కూడా నాగార్జున సాగర్ నుంచి మనకి రైట్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకున్నప్పుడు నాగార్జున సాగర్ తెలంగాణ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది, శ్రీశైలం మన ఆధీనంలో ఉంది, స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో నీటి యుద్ధాలు చాలా జరిగినాయి. సో అందుకనే ఈ రైట్ కెనాల్ కింద ఈరోజు మనం చూస్తే ఉమ్మడి జిల్లాల్లో గుంటూరు, ప్రకాశం, కొత్త జిల్లాల్లో పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఒంగోలు